ఎండాకాలంలో ఒక నూకుడు బండి వేసుకొని టింగు టింగు అనుకుంటా గంట కొట్టుకుంటా ఐస్ క్రీమ్ అని వస్తే నాకు ఆ పుల్లైస్ కావాలి అని ఇంట్లో అమ్మయ్యల కాడ ఏడ్చి పైసలు తీసుకుపోయి కొనుక్కుంటారు చిన్న పొర్లగాన్లు. చిన్నప్పుడు నేను సుత చేసినా కానీ ఇప్పుడు తెలుస్తుందిలా ఆ పుల్ల ఐస్ క్రీమ్ని ఎట్లా తయారు చేస్తుర్రో చూడుర్రో పారి. ఎండాకాలంలా చాలా మంది చల్లగా ఉండే పదార్థాలను తీసుకోనీకే పసందైతుంటారుల్లా. ఇక చల్లని ఐస్ క్రీంలు ఇంకా కూలింగ్ పదార్థాలను తింటుంటారు. ముఖ్యంగా షాపులలో దొరికే ఐస్ క్రీంలను చిన్న పొలగాళ్ళు ఎక్కువ తింటుంటారు. అగో మరి ఆ ఐస్ క్రీమ్ ఎట్లా తయారు చేస్తున్నారో ఒక పారి చూడుర్రి. చూసిర్రా, కాన్పూర్లో ఉన్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్లా ఈ వీడియోను తీసిర్రుల్లా. ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎట్లా తయారు చేస్తున్నారో చూపించిర్రు. ఇక ఆ వీడియోలా ఒకడు ముందుగాల బకెట్లో ఉన్న నారింజ రంగు నీళ్లను ఐస్ క్రీమ్ అచ్చులకేసిండు. తర్వాత అండ్ల పాలు పోసి ఫ్రీజర్లో పెట్టిండు. గడ్డగట్టిన తర్వాత ఐస్ క్రీంలను బయటకు తీసి ప్యాక్ చేసిండు. ఈ మొత్తం ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు గింతనన్న శుభ్రత ఉన్నదానుల్లా. ఇంత మురికిగా తయారు చేసిన ఆరెంజ్ ఐస్ క్రీంలను కాన్పూర్లా కేవలం 10 రూపాయలకే అమ్ముతున్నారుల్లా. ఓ జనాలు, జర పైలంగా పైసలు ఎక్కువైనా సరే గాని జర మంచి ఐస్ క్రీంలు తినుర్రి. అగో అట్లా తయారు చేసిన ఐస్ క్రీంలు చిన్న పొలగాళ్ళకు తినిపించి రోగాలు కొని తెచ్చుకోకుర్రి. జర పైలం. For more videos like this, subscribe Big TV channel.